ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ కులాల వారికి అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతుంది. ఈ స్కీమ్ ద్వారా కొన్ని ప్రత్యేక బీసీ వృత్తులకు చెందిన కుటుంబాలకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ యూనిట్లు అందించనుంది ప్రభుత్వం. అయితే ఎవరు అర్హులు? ఏ కులాలకు ఈ పథకం వర్తిస్తుంది? ఎంతవరకు ఫ్రీ కరెంట్ ఇస్తారు? ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? ఎక్కడ అప్లై చేయాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాల ఆర్థిక అభివృద్ధి మరియు సాంప్రదాయ వృత్తుల పరిరక్షణ కోసం ఏపీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ 2026ను అమలు చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన బీసీ వృత్తిదారులకు ప్రభుత్వం 100% ఉచిత విద్యుత్ అందిస్తుంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ల వరకు మాత్రమే ఫ్రీ ఉంటుంది. ఒకవేళ మీరు నిర్ణయించిన పరిమితికి మించి కరెంటు ఉపయోగిస్తే అదనంగా ఉపయోగించిన యూనిట్లను మాత్రమే బిల్ చెల్లించాలి. ఎవరికెంత ఫ్రీ కరెంట్? నాయి బ్రాహ్మణులు, హెయిర్ సెలూన్ వాళ్ళు, హెయిర్ సెలూన్ షాపులు నిర్వహించే నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది ప్రభుత్వం. చేనేత కార్మికులు, వీవర్స్, మగ్గం వేసే చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. అలాగే పవర్ లూమ్స్ నిర్వహించే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చేనేత కార్మికులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. రజకులు, చాకలి వృత్తిదారులు, లాండ్రీ షాపులు లేదా దోబీ ఘాట్లలో పనిచేసే రజకులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది. స్వర్ణకారులు, బంగారు ఆభరణాలు తయారు చేసే గోల్డ్ స్మిత్లకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది ప్రభుత్వం. గమనిక, బంగారం అమ్మే షాపులకు కాదు, కేవలం ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. బీపీఎల్ కుటుంబాలు, బీసీ వర్గాలకు చెందిన బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నారు. ఈఎంబీసీ వర్గాలకు ప్రత్యేక అవకాశం. అత్యంత వెనుకబడిన వర్గాలైన ఈఎంబీసీ కులాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఉదాహరణకు దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మ వాళ్ళు మరియు ఇతర 32 కులాలకు చెందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీరికి లేబర్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, కరెంట్ బిల్ లేదా సర్వీస్ నెంబర్, లేబర్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్. ఈఎంబీసీ వర్గాలకు లేబర్ సర్టిఫికేట్ అవసరం లేదు. దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్తో కలిసి గ్రామ, వార్డ్ సచివాలయం లేదా విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ అధికారులు మీ అప్లికేషన్ను స్వీకరించి ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి మీకు ఉచిత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ బీసీ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ స్కీమ్స్ అప్డేట్స్ కోసం మా డిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.